హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది మోడల్ బ్లౌజు కుట్టాము. ఆ మోడల్ బ్లౌజ్ కుట్టే విధానం ఎలా అనేది, ఏ విధంగా కుట్టామనేది నేను చూపిస్తున్నానండి. చెప్తూ ఈ మోడల్ కుట్టే విధానం ఎలా అంటే, క్యాన్విజ్ పేపరు నాకు కావాల్సిన మోడల్ విధంగా కట్ చేశానండి. కట్ చేసి కుట్టాను. కుట్టు కూడా ఎలా కుట్టాను ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. చూడండి, ప్యాచ్ వర్క్ తీసుకొని ప్యాచ్ వర్క్ దీనికి అటాచ్ చేసి కుట్టానండి. ప్లస్ ఈ బార్డర్ లాగా చూడండి ఎలాగ వేసాము అంటే, ఇక్కడ మామూలుగా అయితే లేస్ వేయాలి, కానీ తనకి లేస్ అంత ఇష్టం ఉండదంట. అందుకని బార్డర్ కుట్టి బార్డరే డిజైన్లా వేసామన్నమాట. పక్కన ఎవరా గడికి చూస్తున్నారు చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మా మనవరాలేనండి. ఆ రోజు స్కూల్ సెలవు, అందుకని గడికి పక్క నుండి చూస్తుందన్నమాట. నేను మోడల్ కోసం చెప్తుంటే అమ్మమ్మ నా కోసం కూడా చెప్పు అంటూ చూస్తుంది. ఈ మోడల్ ఏ విధంగా రెడీ చేశాననేది ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, కుడుతున్నాను. క్యాన్విజ్ పేపర్ తీసుకొని మనకి ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్ కట్ చేసుకున్నాం. ఫస్ట్ అసలు పీసు ఒక పొర, లైనింగ్ ఒక పొర క్యాన్విజ్ పేపర్ పెట్టి ఒక సైడ్ ఖాళీ ఉంచి చుట్టూరు కుట్టేసి తిరిగేసామండి. తిరిగేసాక ఈ రెండు కలర్లు ఈ బార్డర్లాగా కుట్టామండి. ఈ బార్డర్ ఏంటంటే గోల్డ్ కలర్ ఒకటి నేను చూపిస్తున్నాను చూడండి. బార్డర్ ఏ విధంగా రెడీ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టాక సేమ్ ఇదే విధంగా ఆరెంజ్ కలర్ ఒకటి కుట్టాము. ఈ రెడీ చేసిన డిజైన్ మీద గోల్డ్ కలరు మనకి ఏ విధంగా బార్డర్లు కుడతాం అనేది కుట్టేసాము. లైక్ చేయండి. ఎలా ఉంది నేను చేసే విధానం, నేను కుట్టే విధానం ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెడీ చేసిన డిజైన్ ఏంటంటే బ్లౌజ్కి సెంటర్లో కలిపామండి. బ్లౌజు అటు సైడు ఇటు సైడు మొత్తం ఓపెన్ ఉంచాము, ఇది కలపడానికనే. అది కలిపేసాము. కలిపేసాక ప్యాచ్ వర్క్ తీసుకున్నాండి ఒక 3 సెంటర్లో ఒకటి వేసి కుట్టాను. ఇగో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. అలా సెంటర్లో ఒకటి వేసి కుట్టాను. 2 చేతులకి 2 వేస్తున్నాము. ఈ చేతులకి వేసేటప్పుడు అండి, పైన షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర కలుపుతాం కదా, అక్కడ నుండి ఈ చేతుల దగ్గర సెంటర్ పాయింట్కి చిన్న మార్కులాగా గీసుకున్నాం. అంటే సైడ్ అయిపోకుండా సెంటర్కి వచ్చేటట్టు చిన్న మార్క్ గీసుకొని ఆ మార్క్ మీదే పెట్టి ఇక్కడ నేను చేత్తో కుడుతున్నాను అనమాట. ఈ ప్యాచ్ వర్క్ కుట్టినప్పుడు అండి, మనం చేత్తో కుడతాం కదా, కింద నుండి సూది వచ్చేటప్పుడు టోన్స్ మీద అయితే అసలు పడకూడదు. టోన్స్ మీద పడితే టోన్స్ ఎగిరిపోతాయి. అందుకని జాగ్రత్తగా సైడ్ నుండి కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేయడం కష్టం కదా, అంటించిస్తే బెటర్ ఏమో అనిపించవచ్చండి మీకు. అంటిస్తే తర్వాత 2 సార్లు ఉతికేసరికి ఊడిపోద్ది, అందుకని బాగుండదు. మోడల్ బ్లౌజు రెడీ అయిపోయిందండి. ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి. నేను ఎలా చేశానో మీరైతే ఏ విధంగా చేస్తారో మీకు నచ్చ